రెండు నెంబరే నువ్వు ఆడగలి రావనా గల్ ఎవరు భారీ అన్న కూడా భయపడేది. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను దాదాపు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలుస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా కోల్ మైన్స్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి నేను కూడా సింగరేణి కార్మికునిగా పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి ఈరోజు మరి మైన్స్లో పనిచేస్తున్నటువంటి మా కార్మిక సోదరులందరినీ కూడా కలుసుకొని వారి యొక్క సహకారాన్ని కోరడం జరుగుతూ ఉంది. నేను కలిసినటువంటి కార్మిక సోదరులందరూ కూడా మరి పూర్తి సహకారాన్ని అందిస్తూ వారి యొక్క మనసులో ఉన్నటువంటి మాట తప్పకుండా మాతో పనిచేసినటువంటి మాజీ కార్మికుడిని ఈసారి తప్పకుండా నేను ఆశీర్వదిస్తామనేటువంటి భావమే వ్యక్తమవుతుంది. మరి ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాడిని నా చిన్నతనం అంతా కూడా ఇక్కడే కలిసింది. అదేవిధంగా ఒక కార్మిక నాయకునిగా ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వాడిని మరి తిరిగి నాకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మా కార్మిక సోదరులందరూ ఈ ప్రాంత ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపించినట్టయితే సింగరేణి కార్మికులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా పనిచేస్తామని, అదేవిధంగా ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వారికి అందుబాటులో ఉండి పనిచేస్తామని, ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచి వెళ్ళిపోయే వాళ్ళకంటే ఈ ప్రాంత బిడ్డను ఇక్కడే ఉండేవాడిని అందరికీ సుపరిచితుంది. మరి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా కార్మికుల కోసం ప్రజల కోసం అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగరేణి సంస్థలో ఉన్నటువంటి మా కార్మిక సోదరులకు సంబంధించిన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా ఒక 20 సమస్యలకు సంపూర్ణమైనటువంటి మరి పరిష్కారం చూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం వల్ల దాదాపుగా 19,000 మంది ఉద్యోగస్తులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా లాభాల వాటా కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, మరి కార్మికులు కోరినటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి ఇంటికి 10 పరిష్కారం చూపించినటువంటి నాయకులు కేసీఆర్. మంచి ప్రభుత్వం ఉంటే, మంచి నాయకులు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. అవకాశం కోసం, అధికారం కోసం వచ్చేటువంటి నాయకులు గెలిస్తే వాళ్ళు ఎన్నికల సమయంలో వస్తారు, వాళ్ళు డబ్బు ప్రలోభంతో మరి గెలుస్తారు, తర్వాత మనకు ఎన్నడూ కూడా అందుబాటులో ఉండరు. దయచేసి కారు ఓటేసి తప్పకుండా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఆదరించాలని సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా
కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ.